Zombie apocalypse. సో గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు నాది వచ్చిన మాట, మీరు ఇప్పుడు ఈ సెట్టింగ్స్ చేస్తున్నారు అంటే ఇది 24 to 48 అవర్స్ టైం తీసుకుంటుంది ఒక్కొక్కసారి సెట్టింగ్స్. సో ఫస్ట్ టు లాస్ట్ వరకు చూడండి అండ్ మెల్లిగా మీరు ప్యానిక్ కాకుండా ప్రశాంతంగా కూర్చొని వర్కౌట్ చేయొచ్చు. సో టెన్షన్ పడకుండా డొమైన్స్ అన్ని మీకు సెట్టింగ్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఈ వీడియో మీకు అర్థం కాకపోయినా లేదంటే మీకు కొంచెం డిఫరెంట్ సెట్టింగ్స్ ఉన్నప్పటికీ మీరు ఏం చేయొచ్చు అంటే టోల్ ఫ్రీ నెంబర్, ఇప్పుడు GoDaddy వాళ్ళది టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి డైల్ చేసి కాల్ చేయొచ్చు. లేదంటే మీ సర్వీస్ ప్రొవైడర్ ఎవరున్నారో వాళ్ళ దానికి కాల్ చేసేసి మీరు వాళ్ళకి డౌట్స్ అడుగుతూ వాళ్ళు చెప్పే సెట్టింగ్స్ అన్ని అప్లై చేస్తూ చేయొచ్చు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఈ వీడియో చూసిన తర్వాతనే మీకు అర్థమైపోతుంది, ఈజీగా కూడా సెట్ చేసుకుంటారు. సో ఫస్ట్ లాస్ట్ వరకు చూసారని కోరుకుంటున్నాను. సో ఓకే గైస్, మన డెస్క్టాప్ మీదకి వచ్చేసాం. ఇప్పుడు డైరెక్ట్గా నేను ఆల్రెడీ లాగిన్ చేసి పెట్టింటాను. సో GoDaddy అండ్ సో ఇదే అనమాట మనం యాడ్ చేయబోయే వెబ్సైట్ నేము. సో mahieditingworld.com. సో ఇక్కడ వచ్చేసేసి మనం సెట్టింగ్స్లో బ్లాగర్ డాష్బోర్డ్లో సెట్టింగ్స్లోకి వచ్చేసి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు డైరెక్ట్గా కస్టమ్ డొమైన్ అని ఉంటుంది పబ్లిషింగ్ దాంట్లో. కస్టమ్ డొమైన్లో మనం మన డొమైన్ నేమ్ ఇచ్చేసేయాలి. సో ఇది డొమైన్ది క్లిక్ చేసేద్దాం. సో మన డొమైన్ ఇదే అనమాట. సో ఇది క్లిక్ చేద్దాం. సో మనకైతే ఇలా వచ్చేస్తుంది. సో స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మేనేజ్ DNS అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేసేద్దాం. సో ఇక్కడైతే పార్క్డ్ అని ఉంది వాల్యూ, సో ఇది మార్చాల్సింది వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ మన డొమైన్ నేమ్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్ మనకు కొన్ని వాల్యూస్ ఇస్తుంది. ఆ వాల్యూస్ తీసుకొని మనం ఇక్కడ పే చేయాల్సింది ఉంటుంది అనమాట. సో ముందు www.mahieditingworld.com అని క్లిక్ చేసేయండి. సో సేవ్. సో మనకి ఇట్లా కొన్ని సెట్టింగ్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆ సెట్టింగ్స్ని మనం తగ్గట్టు డిజైన్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ghs.google.com తీసుకొని సో ఇక్కడ ఇది కాపీ తీసేసుకుందాం. సో ఇక్కడ CNAME అని ఉంది కదా, ఇక్కడ @ అని ఉంది. సో ఇది క్లిక్ చేసేసి ఇక్కడ Ctrl+V. సో ప్లెయిన్గా ఉండేటట్లు చూసుకోండి, పక్కన స్పేసెస్ ఏం లేకుండా. సో సేవ్ కొట్టేద్దాం. సో సేవ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడ దీనికి ముందే ఈ పని చేసి పెట్టాలన్నమాట. సో ఇక్కడ మనకు ఒక స్పెసిఫిక్ URL అనేది ఇచ్చారు కదా, సో ఇది తీసుకొని ఎంటర్. ఉప్స్. సో డాట్ తీసేసేసి ప్రెస్ చేద్దాం. ఆన్సర్స్ ఓకే ఇక్కడ వరకే ఉంది గైస్. సో ఇక్కడ వరకే అనమాట. సో Ctrl+C. సో ఇక్కడ మీరు చూసినట్లయితే దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇచ్చారు. సో IP అడ్రసెస్ మనం ఇక్కడనే క్యాలిక్యులేట్ చేసి చేయాలన్నమాట. సో కాపీ తీసుకుందాం ఇక్కడ ఇవి. సో ఈ IP అడ్రసెస్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది, బట్ ఇప్పుడు ప్రస్తుతానికి హోల్డ్లో పెడదాం ఇది. సో ఇక్కడ మనం CNAMEs దానిలోకి ఎంటర్ చేసేది ఉంది కదా, సో ఇదే సో ఇక్కడ ఇది కాపీ తీసుకుందాం. సో ఇక్కడ యాడ్ అని క్లిక్ చేసేద్దాం. సో CNAME ఇక్కడ హోస్టింగ్ కాడ ఇది ప్లేస్ చేయండి. సో ఇక్కడ ఏం లేకుండా చూసుకోండి స్పేసెస్. దాని తర్వాత డెసిగ్నేషన్ అనేది ఉంది కదా, సో ఇది తీసుకుందాం. Ctrl+C, పాయింట్స్, Ctrl+V, సేవ్. సో ఇప్పుడైతే డొమైన్ కొంతవరకు సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయినట్టే. ఇంకా మనం IP అడ్రసెస్ది అది సేవ్ చేయాలి. సో ఇక్కడైతే ఒకసారి సేవ్ చేసి క్లిక్ చేద్దాం. సో సేవింగ్ అయితే మోస్ట్ ఆఫ్ ది పార్ట్ అయిపోతుంది. సో కుడ్ నాట్ ట్రై అగైన్ అని వచ్చింది. సేవ్ అయితే క్లిక్ చేస్తున్నాను గైస్. సో సేవ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మన బ్లాగ్ని రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ సో వ్యూ అని క్లిక్ చేద్దాం. సో ఇక్కడ ఇలానే వస్తుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే www అనేది తీసేద్దాం. ఒకసారి ఎంటర్. సో నాట్ సెక్యూర్ అని వస్తుంది. సో ఇంకా దీంట్లోనే ఉంటుంది. ఒక 24 to 48 అవర్స్లో సెట్ అవుతుంది. మనం అంత లోపల దీనికి సంబంధించిన IP అడ్రసెస్ అయితే ఇచ్చేద్దాము. సో IP అడ్రసెస్ ఇన్నే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాపీ తీసేసుకుందాం. సో ఇక్కడ డొమైన్లో వచ్చేసి యాడ్ అని ఉంటుంది కదా, ఇది క్లిక్ చేసేసి @ అనేది పెట్టేసుకోండి. సో ఇక్కడ Ctrl+V. సో సేవ్. తర్వాత మళ్ళీ ఇదే ప్రాసెస్ త్రూ ఈ ప్రతిదానికి అలానే చేయాలన్నమాట మనము. సో Ctrl+V, సేవ్. Ctrl+C, add a @Ctrl+V, save.
Ctrl+C, add a @v. ఈ ఐపీ అడ్రసెస్ ఇవ్వడం వల్ల మన సెట్టింగ్స్ అనేది కరెక్ట్గా కూర్చుంటాయి అనమాట. సో ఈ సెట్టింగ్స్ ఇవన్నీ మనం ఇచ్చేసినది పర్ఫెక్ట్గానే ఇచ్చాము. సో ఇక్కడ పార్క్డ్ దగ్గర కూడా ఇది రిమూవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఒకసారి అయితే ఇది రిఫ్రెష్ చేద్దాం ఇక్కడ. సో సెట్టింగ్స్ అయితే ఇక్కడ వరకు అప్డేట్ అయినాయి. సో ఇక్కడ కూడా ఒకసారి రిఫ్రెష్ చేసేసి వ్యూ బ్లాగ్ 404 ఎర్రర్. ఓకే, సో మనకైతే ఇప్పుడు ఇలా వచ్చింది కదా గైస్. సో ఇదైతే కాపీ తీసుకోండి, Ctrl+C. సో ఇప్పుడైతే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ డొమైన్ పేజ్లోకి వచ్చేసేసి కిందికి స్క్రోల్ చేసినాము అంటే ఇక్కడ చూడండి ఫార్వర్డింగ్ అనే చెప్పింది కదా. సో ఇక్కడ ఇది పెట్టేసేసి HTTPS పెట్టండి. తర్వాత వచ్చేసి Ctrl+V అండ్ ఈ HTTP అనేది రిమూవ్ చేసేసి ఓన్లీ www.myeditingworld.com మీ డొమైన్ ఉంటే మీ డొమైన్ది. ఇక్కడ ఏ సెట్టింగ్స్ ఏం ముట్టుకోకండి గైస్. సో తర్వాత సేవ్, దట్స్ ఇట్. ఇక్కడ ఇట్లా వస్తుంది, మీరేం టెన్షన్ పడకండి. సో రిఫ్రెష్ చేయండి, ఆటోమేటిక్గా అది రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ కూడా రిఫ్రెష్ చేద్దాం. ఓకే, బ్లాగ్. సో ఇలా వస్తుందని టెన్షన్ పడకండి, కొంచెం టైం టేక్ అనేది సర్వర్స్లో అప్డేట్ కావడానికి. సో ఇందాక ఇక్కడ పార్క్ డన్ ఉండేది కూడా ఇప్పుడు తీసేసినారు చూడండి. ఐపీ అడ్రసెస్ కూడా సేవ్ అయిపోయినాయి కాబట్టి డిఫాల్ట్ బ్యాక్ వెళ్ళిపోయింటాయి. సో ఓకే గైస్, ఇప్పుడైతే మళ్ళీ మన డెస్క్టాప్ మీదకి వచ్చేసాం. సో నేను ఎక్కువ టైం కూడా తీసుకోలేదు, మీరు టైం చూసినట్లయితే. సో ఇక్కడ ఒకసారి వ్యూ బ్లాగ్ అని క్లిక్ చేసేద్దాం. సో ఇలా వస్తుంది. ప్రస్తుతం నాట్ సెక్యూర్ అనే వస్తుంటుంది. తర్వాత ఇది కూడా ఒక 48 అవర్స్లో ఇది కూడా సెక్యూర్ అనేది లాక్ సింబల్ అనేది ఉంటుందన్నమాట సేమ్ ఇలా. సో ఇది ఇట్లా ఉన్నప్పుడు, ఈ టైంలో ఇట్లా ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు యాడ్సెన్స్కి అప్లై చేయకండి. సో ఓకే, ఇక్కడ వచ్చేసి మనం చిన్న సెట్టింగ్స్ వేరే చేంజ్ చేయాల్సింది ఉంటుంది. రీడైరెక్ట్ డొమైన్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. సో ఇది ఆన్ చేయాలన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు mahieditingworld.com అని టైప్ చేసినా www.mahieditingworld అని టైప్ చేసినా మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి HTTPS అవైలబిలిటీ ఎస్ అని క్లిక్ చేయాలా. సో ఇది ఆన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఈ సింబల్ది కూడా యాక్టివేట్ అయిపోతుంది. సో ఇలా ఎర్రర్ వచ్చినంత మాత్రం టెన్షన్ పడకండి. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఇవన్నీ ఆన్ చేసి పెట్టినాము. సో ఇలా వస్తుంది. ఇది కూడా కొంచెం టైం తీసుకొని వస్తుంది. సో టెన్షన్ పడకుండా యాక్టివ్గా పెట్టేయండి. సో ఈ 3 ఆన్లో ఉండేటట్లు చూసుకోండి. ఫాల్ బ్యాక్ డొమైన్ అని వచ్చి ఉంటుంది. సో ఇక్కడ ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికైతే. ఇన్ కేస్ ఏదైనా ఉంది అంటే నేను చెప్తాను మళ్ళీ దీంట్లోనే. సో ఇప్పటికైతే కొద్దిసేపు హోల్డ్లో ఉన్నట్టే అనమాట మనము. సో ఓకే గైస్, మళ్ళీ మన డెస్క్టాప్ మీదకి వచ్చేసాం. నేను ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను కదా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్ అని ఇలానే వచ్చింది. సో దీన్ని నేను ఇలానే పెట్టాను ఎందుకంటే మీ ఎదురుగానే రిఫ్రెష్ చేయాలని చెప్పి. సో రిఫ్రెష్. సో మాహి ఎడిటింగ్ వరల్డ్ విత్ సెక్యూరిటీ లోగో ఇందాక లేదు కదా. సో ఇప్పుడు వచ్చింది చూడండి. సో ఈ పిల్లోడిది అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ ఫెవి ఐకాన్ దానికి సంబంధించినది ఆల్రెడీ వీడియో చేశాను, మీరు చూడొచ్చు. సో ఇలా సింపుల్గా మీ బ్లాగ్ని డొమైన్కి యాడ్ చేసుకొని ఎవరన్నా ఇది చూసినారు అంటే కంపల్సరీగా గైస్ ఎక్సెప్ట్ ఈ ఐకాన్ చూడకుండా తర్వాత వచ్చేసి కింద కామెంట్స్ చేసేదానికాడ చూసి ఇది బ్లాగర్ అని చెప్పాల్సిందే తప్ప మామూలుగా అయితే ఇది ఎవరైనా కానీ ఇది వెబ్సైటే అనుకుంటారు గైస్. సో ఈ విధంగా అయితే మీ డొమైన్ని మీ బ్లాగర్కి యాడ్ చేసుకోవడం వల్ల అయితే అడ్వాంటేజ్ ఇది. సో మీకు కూడా యాడ్సెన్స్ అప్రూవల్కి సిద్ధమయ్యేటట్లు బ్లాగ్ ఒకటి కావాలంటే నన్ను కాంటాక్ట్ కాండి. సో గైస్, బ్లాగ్కి డొమైన్ యాడ్ చేసేసి వెబ్సైట్లోకి అయితే తెప్పించుకున్నాం. సో ఈ దానికి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిందా లేదా అనేది మీరు చూడాలనుకుంటున్నారు కొంతమంది. సో మీరు ఇప్పుడు ఈ వీడియో చూసే టైంకి అప్రూవల్గా అయ్యిండకపోవచ్చు, బట్ ఫర్దర్గా అయితే అప్రూవల్ వచ్చి ఉండొచ్చు. సో ఇన్ కేస్ ఈ వీడియో మీరు లేట్ చూసినారంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, క్లిక్ చేసేసి ఒకసారి చూడండి. సో ఈ బ్లాగ్ అయితే నేను సేల్ చేసినాను అనమాట. సో కంపల్సరీ మీకైతే ఒక క్లారిటీ వస్తుంది ప్రవీణ్ దగ్గర బ్లాగ్ కొంటే యాడ్సెన్స్ అప్రూవల్ అవుతుందా లేదా అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీ షేర్ చేయండి. అండ్ మీ సర్కిల్ ఎవరైనా బ్లాగర్ ఉంటే నా ఛానల్ రికమెండ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.